ధర్మరాజుని అడుగుతున్నాడు అర్జునుడు. రోజూ ఎదురొచ్చే అభిమన్యుడు రాలేదు, అభిమన్యుడికేమన్నా అయ్యిందా అని. ఆ మాట అడగటంతో ఇక ధర్మరాజు ఒక్కసారిగా కన్నీరు పర్యంతమై అర్జునుడిని ఆలింగనం చేసుకొని మనం అభిమన్యుడిని కోల్పోయామనే సంగతి చెప్పాడు. ఆ విషయం ఒక్కసారిగా విన్న అర్జునుడు అతను జీవితంలో అది ఒక కాలరాత్రి, అది ఒక చూడరాని దృశ్యాన్ని చూచినట్టు, వినరాని విషయాన్ని విన్నట్టు ఎంతగానో కృంగిపోయి ఒక్కసారిగా కళ్ళెమ్మట నీళ్లు కారిపోయి అలా నిలబడిపోయాడు ఒక షాకులో. అది గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క భుజం మీద చెయ్యి వేసి అర్జునుడిని ఆ తలభాగాన్ని నిమిరి అర్జునుడిని దగ్గరికి తీసుకుంటే, అర్జునుడు అప్పుడు భీమసేనుణ్ణి చూసి అడిగాడు, నలుగురు మీరు ఉండగా ఈ అభిమన్యుణ్ణి ఎలా సంహరించగలిగారు అని అడిగితే, అప్పుడు ఉన్న విషయాన్ని భీముడు చెప్పాడు. అర్జున, ఆ దరిద్రపు జయద్రథుడు సైంధవుడు అడ్డు రాకపోయి ఉంటే ఖచ్చితంగా నలుగురు పాండవులం మేము చక్రవ్యూహాన్ని భేదించిన అభిమన్యుడు వెనకాలే వెళ్ళి అందరినీ సంహరించి ఉండేవాళ్ళం, కుడి ఎడమలే అభిమన్యుణ్ణి కాపాడుకునేవాళ్ళం. ఆ నారాయణ మంత్రోపాసనతో చక్రవ్యూహంలోకి భేదించి అభిమన్యుడు లోపలికి వెళ్ళిన మరుక్షణం సైంధవుడు అడ్డుపడ్డాడు. ఆ రుద్రానుగ్రహంతో పరమశివుడు ఆయనకిచ్చిన ఒక పెద్ద అనుగ్రహ ఆశీర్వాదాలతో పేట్రేగి మమ్మల్ని నిగ్రహించగలిగితే మేము ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేక, ఆ రోజు యుద్ధమే చెయ్యలేక అతని ముందు కూర్చుండిపోయాము తప్ప మేమేమీ చెయ్యలేకపోయాము. కాబట్టి దీనికి మూల కారణం జయద్రథుడు సైంధవుడు. అదే కాక లోపలికి వెళ్ళిన అభిమన్యుడి చేసిన యుద్ధాన్ని ఎవరూ వర్ణించలేరు. మన నలుగురు పాండవులము కలిసి ఒక్కడై యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలాగ అభిమన్యుడు యుద్ధం చేశాడు. మన గురువైన ద్రోణాచార్యుడు నోరు వెళ్ళబెట్టుకొని చూడటం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు. ఇవాళ విశేషమైన జననష్టాన్ని కలిగించి అటువైపు ఉన్న దుర్యోధనుడికి చాలా ప్రీతిపాత్రుడైన తన కొడుకైన లక్ష్మణుడిని వధించి ఆ దుశ్శాసనుడు కొడుకుని కూడా చంపుతూ చనిపోయాడు. అదే కాకుండా అర్జున, ఇంకా బాధపెట్టే విషయం నీకొకటి చెప్తాను. అందరూ కలిసి మూకముడిగా ఒక జంతువుని వేటాడినట్టు చేతిలో ఆయుధం లేని అభిమన్యుడు మీదకు బాణాలు వేస్తే బాణాలల్లి శరీరంలో తూట్లు కింద గుర్చుకొని ఉన్న అభిమన్యుడు చేసిన యుద్ధం అది అరివీర భయంకర యుద్ధం. అలాంటి యుద్ధం చాలా మందికి స్ఫూర్తిదాయకం.